దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్నాను. దీని దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపాలు వాటన్నిటి నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ కుటుంబ పరిస్థితులన్నిటినీ కూడా చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం ఒకసారి తొంగి చూచి దాన్ని వివరణాత్మకంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలో నుండి ఈ దినాన అంశం ఏంటి అంటే, శత్రువు మీద నీకు విజయము కలగాలంటే, శత్రువు మీద నువ్వు విజయం పొందాలంటే ఏం చేయాలి? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో శత్రువుల మీద విజయాన్ని పొందినటువంటి రాజులు ఉన్నారు. శత్రు రాజ్యాల మీద విజయం సాధించినటువంటి దేవుని యాజకులు ఉన్నారు. శత్రువుల వలె వాళ్ళని తరుముతున్నటువంటి మనుషుల దగ్గర నుంచి తప్పించుకొని, ఆ మనుషుల మాటు నుండి దురాత్మ ఎలాగైతే వాళ్ళని అటాక్ చేస్తున్నారో, ఆ మనుషుల్ని దైవజనులకు దేవుని ప్రజలకు అనుకూలంగా మార్చగలిగినటువంటి శక్తిని కూడా దేవుని దగ్గర నుంచి వాళ్ళు చూచారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినటువంటి జనాంగం. మరి అటువంటి అంశాల్లో నుండే, అటువంటి సారాంశాల్లో ఉండే కొన్నిటిని మనము చూచినట్లయితే, 2వ సమూయేలు 5వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల్లో అక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేస్తుంటుందంటే, సౌలు మరణించిన తదనంతరం యూదా గోత్రపు వారు ఏం చేస్తారంటే దావీదును తమకు రాజుగా ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలులందరూ దావీదు వద్దకు వచ్చి తమకు రాజుగా ఉండమని చెప్పి అతనికి పట్టాభిషేకం చేస్తారు. ఎప్పుడైతే దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడో, అప్పుడు ఫిలిస్తీయులు అతనితో యుద్ధం చేయడానికి వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడని అంటే, దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ క్లియర్గా లిఖింపబడి ఉంటుంది. ఫిలిస్తీయులు తన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు తన స్వంత ఆలోచన ప్రకారం అయితే నడవలేదు, కానీ దేవుని యొద్ద తన విచారణ చేయడం మొదలుపెట్టాడు. గతంలో కూడా దావీదు ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయము మనకు 1వ సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్లకుండా, మన సొంత ఐడియాలజీస్ని మనం ఉపయోగించుకుంటూ అడుగులు వేయకుండా, దేవుని దగ్గర కనిపెట్టి కనుక ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకు సరైన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగిన పరిస్థితులన్నిటి నిమిత్తమై మనకు కృంగుదల ఉంటుంది. మనకు ఒక రకమైనటువంటి బాధ, వేదన మనల్ని వెంటాడుతుంది. అది సహజమే ప్రతి మనిషికి కూడా. కానీ ఇటువంటి పరిస్థితులలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఒక రాజ్యం అంతా, ఫిలిస్తీయుల రాజ్యం అంతా బయలుదేరి దావీదు రాజ్యం అయినటువంటి ఇశ్రాయేలుల మీదకి బయలుదేరి వస్తుంటున్నప్పుడు, ఆ రాజు తనకు కలిగినటువంటి బలాన్ని బట్టి కానివ్వండి, తనకు కలిగినటువంటి యుద్ధ మార్బలాన్ని బట్టి కానివ్వండి, తను సంతోషపడి ముందుకు వెళ్ళలేదు. కానీ తననంటూ ఆ పొజిషన్లో నిలబెట్టిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కనిపెట్టి విచారణ చేయడానికి, ఏ రకంగా ఆ రాజ్యాన్ని ఎదిరించాలి, ఆ రాజ్యాల మీద విజయం పొందాలో దేవుని దగ్గర కనిపెట్టడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదుకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చి నడిపించాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే, దావీదు దేవుని ఆజ్ఞను పాటించాడు. అదే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, రెండవసారి ఫిలిస్తీయులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరాలి అని దేవుడు జవాబిచ్చాడు. ఇది 24వ వచనంలో ఉంటుంది. 24వ వచనంలో కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి సైన్. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే యెహోవా దేవుడు ఫిలిస్తీయులను యుద్ధం చేయడానికి బయలుదేరి ఉండడం అర్థం చేసుకోవాలి దావీదు. అది వాళ్ళని హతము చేయడానికి నేను నీకు ఇస్తున్నటువంటి ఒక సైన్ అని దేవుడు చెప్పినప్పుడు, దావీదుకి జవాబిచ్చినప్పుడు దావీదు ఆ మాటకు లోబడ్డాడు. దావీదు దేవుని మాట ప్రకారం ప్రవర్తించినప్పుడు ఫిలిస్తీయుల మీద సంపూర్ణమైనటువంటి విజయం కలిగింది దావీదుకి. మన దైనందిన జీవితంలో కూడా దుష్టుడు మనుషుల మాట నుండి అటాక్ చేస్తాడు.
మన కుటుంబంలో ఉన్న మన సొంత వారి దగ్గర నుండి మనల్ని అటాక్ చేస్తాడు. ఏదో ఒక రకంగా మనల్ని అంటూ కిందకి లాగడానికి, ఆత్మీయ స్థితిలో నుంచి పడద్రోయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ దైనందిన జీవితంలో కూడా, నీ భక్తి సాధన జీవితంలో కూడా ఇదే రకమైనటువంటి శ్రమలు కాకపోవచ్చు, కానీ నీకు తగినటువంటి శ్రమలు నువ్వు అనుభవిస్తుండొచ్చు. కానీ నీ దేవుని ఎదుట నువ్వు కనిపెట్టగలిగితే శత్రువు మీద నీకు విజయం లభిస్తుంది. ఆయన నీకు ఒక చక్కని మార్గాన్ని, చక్కని ఉపాయాన్ని అనుగ్రహించి ఇదిగో నీకు తను నేర్పిస్తాడు. ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవడము నీకు నేర్పిస్తాడు. దుష్టుణ్ణి ఎలా ఎదిరించాలో, వాని కోట గోడల్ని ఎలా కూల్చి విజయం సాధించాలో నీకు నేర్పిస్తాడు. మన జీవితంలో కూడా ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనను సరే, దావీదు వలె దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన మాట ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు మన జీవితంలో గొప్ప విజయాలను చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప విజయాలను మనం చూడాలి అనంటే శత్రు బలమంతటి మీద మనకు అధికారం అనుగ్రహించినటువంటి దేవుని దగ్గర మనం కనిపెట్టగలిగితే, వాడు ఎన్ని మార్గాలు గుండా మనల్ని అటాక్ చేయాలని చూసినాను, ఎన్ని మార్గాలు గుండా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, ఖచ్చితంగా దేవుని సహాయం ద్వారా మనం వాడిని ఎదిరించగలమన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అందించేటువంటి ఆ జవాబు ఏదైతే ఉందో దానికోసం కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అందించేటువంటి ఆ జవాబు ఏదైతే ఉందో దాని మీద ఆనుకొని నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని కృప మనల్నందరినీ బలపరిచి ఉన్నత స్థాయిలో నిలిపి శత్రువు మీద విజయాన్ని అనుగ్రహించి కాపాడినట్లుగా దేవుని కృప, ఆయన కృప మనల్నందరినీ కాపుదలలో కాపాడి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో నీవు మాట్లాడడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను నలిగిపోయినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, ఏ స్థితిలో విసిగిపోయినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరికీ చాలిన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలకి కలుగుతున్నటువంటి నానా రకమైనటువంటి ఇబ్బందుల నుండి శత్రువు ఏ రకంగా అయితే బిడ్డలను తరుముతున్నాడో ఆ పరిస్థితులన్నిటి నుండి బిడ్డలకి జయాన్ని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నానో బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి. వారి కుటుంబ జీవితాల్ని ఆయుధపరిచి, ఆరోగ్యపరిచి, దీవించి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ ఘన విజయాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్నారు, బిడ్డలకి సాటి అయినటువంటి ప్రవణ మ్యాచెస్ వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. ఎంతమంది బిడ్డలైతే నలిగిపోయినటువంటి స్థితిలో, ఆత్మీయులు కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారో బిడ్డల హృదయాన్ని ధైర్యపరచండి. వారి కన్నీటిని, ప్రవణాన్ని నీవు తుడిచి వారి హృదయానికి నిభ్రమను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయా కుటుంబ కలహాల వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తల మనసులను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వారు తిరిగి కలుసుకునేలాగా, వారి కుటుంబంలో సంతోషం ఉండేలాగా ప్రవణన వారి జీవితాలను ఆయుధపరిచి నడిపించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. రాబో కాలాల్లో ఆయా భవిష్యత్తులో ప్రవణన, ఒక మంచి ప్రవణన, అద్భుతకరమైనటువంటి మేలుల్ని వారి జీవితంలో చూచురాకున్న బిడ్డలను ఆయుధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డలకి అందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు, ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమాన్ని ప్రవణ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు, నాయన ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్న బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. ప్రతి ఒక్కరూ కూడా నీ ఎదుట కనిపెట్టి ప్రార్థన చేయగలిగిన కృపను అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రవణైనా ఈ దిన పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు ప్రవణను ఉన్నారో, అది చదువు నిమిత్తము, ఉద్యోగ నిమిత్తం, ఏ రకమైనటువంటి పరీక్ష నిమిత్తమైన ప్రవణన బిడ్డలకు తోడు నీడుగా ఉండి ప్రవణ జ్ఞానమును అనుగ్రహించి చెయ్యి పట్టి ప్రవణ నీవు పరీక్షలో రాయించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారు కోరుకున్నటువంటి ఉద్యోగము, వారు ప్రవణ ఉన్నత స్థాయిలో చదువులో ఉండులాగా కూడా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో, కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి ప్రవణ సహాయం చేసి ప్రవణ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆయా సంపూర్ణమైనటువంటి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అప్పుల బాధల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రవణ, కోర్టు కేసులో న్యాయ తీర్పుని బిడ్డల పక్షాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని, అయ్యే దిన దేవులతో ప్రతి బిడ్డలని నింపమని, అయ్యానైనా అన్యాయముగా ఏ రకంగా బిడ్డలు బాధపడుతున్నానో ప్రవణ వారికి న్యాయం తీర్చి సహాయం అనుగ్రహించి కాపాడమని, విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్వైట్, మస్కట్, ప్రవణ, దుబాయ్ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కానివ్వండి, ఎంతమంది బిడ్డలైతే ప్రవణని
ఇంకను ప్రభావ అక్కడికి వెళ్ళాలని, చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన ప్రభావ విదేశీయానం చేయాలని ఆశపడుతుండే బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావ, వారికి కావాల్సినటువంటి అక్కర్లన్నింటినీ తీర్చండి. నీ చిత్తమైతే బిడ్డల్ని కోరుకున్న రేవుకు నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.